నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. రుయా మరణాలపై ఏపీ సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్న సిపిఐ. రంజాన్ మాసంలో పేదలకు అండగా ఉండాలన్న సూఫీ గురువు. కొండపల్లిలో 300 మందికి కానుకల పంపిణీ. కరోనా నుంచి కోలుకున్న ఏపీ స్పీకర్ తమ్మినేని. వైద్య సేవలపై సంతృప్తి. ఈపూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్. ఆక్సిజన్ సిలిండర్లపై ఆరా. తిరువూరు చెక్ పోస్ట్ వద్ద పరిస్థితిని పరిశీలించిన డీఎస్పీ. ఆరోగ్య సమస్యలు ఉంటేనే బయటకు రావాలని హితవు. ఇక డీటెయిల్స్ చూస్తే రియా ఆసుపత్రిలో మొత్తం 23 మంది చనిపోయారని సిపిఐ నేత నారాయణ తేల్చి చెప్పారు. అయితే 11 మంది మాత్రమే మృతి చెందారని జిల్లా కలెక్టర్ ప్రకటించడం నిజాలను కప్పిపుచ్చడమేనని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆయన మృతుల పేర్లను మీడియాకు విడుదల చేశారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం అసత్యాలు వల్లవేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం బాధితుల మరణాలను తక్కువ చేసి చూపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. భువనేశ్వరరావు చిత్తూరు, కలందర్ కుక్కలదొడ్డి, రమణాచారి పీలేరు, ఎన్ ప్రభాకర్, ఎస్ మహేంద్ర, ఎస్ సాహిద్, గయ్యేంద్రబాబు పొంగునూరు, పుష్పలత కలిగిరి, మహమ్మద్ బాషా మదనపల్లి, వేణుగోపాల్ సొదం, గౌడ్ బాషా పొంగునూరు, రాజమ్మ మేదవాల్పల్లి, మన్మోహన్ రెడ్డి కుందూరు, దేవేంద్ర రెడ్డి ఎలవారిపల్లి, సుబ్రహ్మణ్యం, బి సులోచన కలకడ, తనుజ రాణి జడిగుంట, ఫజుల్లాల్ దామోచెరువు, వెంకట సుబ్బయ్య రాజంపేట. ఈ 23 మంది చనిపోయిన విషయం నేను చెప్తా ఉన్నా. దాని అబద్ధం తెలుసుమని చెప్పాను. నేను చెప్పానంటే దురదృష్టం చనిపోయింది. చాలా బాధపడతాం అందరం. ఈ బాధ రాకూడదు. ఈ కోవిడ్ మహమ్మారిని చంపేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో వాస్తవాలు చెప్పరు. ఒకటి. రెండవది, ఈ ఆక్సిజన్ కేవలం 5 నిమిషాల్లోనే పరిమితం అయిందని అంటున్నారు. 5 నిమిషాలు కాదు, 15 నుంచి 45 నిమిషాల దాకా ఆక్సిజన్ లేకుండా బతకగలరు. అలాంటి వాళ్ళు చనిపోవాలంటే అర్థం ఆక్సిజన్ మీ దగ్గర లేదు అంటే కరెక్ట్ టైంలో నిమిషాల ప్రకారం వస్తుందా? 2 రోజుల ముందు ఆక్సిజన్ తెప్పించుకోరా? ఆక్సిజన్ ఎంత ప్రమాదం 48 అవర్స్ ముందు స్టాక్ ఉండాలి, లేకపోతే వాళ్ళు బతకడం సాధ్యం కాదు. అంటే మీకు మందులు కూడా దొరికిపోయాయి. నేను మందులు సరిగ్గా లేవు. ఆక్సిజన్ వెంటిలేటర్స్ సప్లై చేయకపోతే ఈ గవర్నమెంట్ ఎందుకని ఈ గవర్నమెంట్ ఎందుకు వస్తుంది? ఆక్సిజన్ సప్లై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం గట్టి కలగలేకపోతున్నాయి. మాకు 800 టన్నులు కావాలని మేము అడుగుతా ఉంటే వాళ్ళు 500 టన్నులు ఇస్తామంటే మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? తెలంగాణ అంతే, ఢిల్లీ అంతే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. వ్యాక్సిన్ తయారు చేయడంలో కూడా వాళ్ళు అనవసర భ్రమలు సృష్టించారు. 42 years మేము వ్యాక్సిన్స్ అని చెప్పి భ్రమలు కల్పించారు. సో వాళ్ళకి కదటుంది అంటే నీ వ్యాక్సిన్ తయారు చేయడంలో ఒక అవగాహన లేదు. అది లేకపోతే సైన్స్, అది సాంకేతం. అది ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఏ ప్రాబ్లం? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయలేదా? రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా పద్ధతి చేయలేదా? బెడ్స్ లేకుండా పోతే ప్రైవేట్ హాస్పిటల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదా? ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అంతేందుకు వైసీపీ వాళ్ళకి పెద్ద మాల్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద పెండిన మండపాలు ఉన్నాయి కదా, టీడీపీలు కట్టాలు ఉన్నాయి కదా, అవన్నీ వైఎస్ఆర్ సెంటర్కి ఇవ్వండి. ఎందుకు ఇవ్వకూడదు? తిరుపతిలోనే బ్రహ్మాండంగా ఇటువంటి మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకుంటే 10,000 మంది ఐసోలేషన్ సెంటర్ పెట్టుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటెండ్ చేయొచ్చు. అటెండ్ మీరు చేయకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. చివరికి వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు కూడా కులాలను అప్పగించేటువంటి స్థాయికి దిగజారిపోయారంటే ఎంత హీన స్థాయికి దిగజారిపోయారు అర్థం చేసుకోవచ్చు. దీనిలో కదా మనం లెక్కేసుకోవాల్సింది. రాజకీయాలు కొట్లాడుకోండి, కాబట్టి నాకు అభ్యర్థులు మనం కొట్లాడుకోవాలి. కానీ వ్యాక్సిన్ మహమ్మారిని కాపాడడానికి రాజకీయాలు ఫైట్ చేద్దామంటే అబద్ధాలు చెప్పి చేస్తా ఉన్నారు. ఒక కమిటీ అన్నారు. ఏ కమిటీ ఏం చేస్తుంది? రీరేటింగ్ ది కమిటీ. రేపు సేమ్ ఆఫీస్ ఏం చెప్తుందో ఆ రిపోర్టే కమిటీ ఇస్తుంది తప్ప సొంతంగా రిపోర్ట్ ఇవ్వలేరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ 3 మంది కమిటీ కూడా రేపు ముఖ్యమంత్రి రాసిందని రాస్తారు తప్ప ఇంకోటి కానీ కాదు. అది ఈ కమిటీలు వేస్ట్. నిజాయితీ పడుతుంది పట్టండి. నిన్న మంత్రి కూడా చెప్తా ఉన్నారు ఎంక్వైరీ చేస్తామని. ఎంక్వైరీ చేస్తే నేను ఇస్తాను.
ఇక రంజాన్ పండుగను పేదలకు అండగా నిలవడానికి ఓ అవకాశంగా మలుచుకోవాలని సూఫీ మహ్మద్ అల్తాఫ్ అలీ రజా పిలుపునిచ్చారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కొండపల్లి షాబుకారి ఆస్థానంలో 300 మంది పేదలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ పండుగను కేవలం సమాజ సేవకే వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు కమరుద్దీన్ అస్రాఫ్ అలీ, సయ్యద్ అహ్మద్ హుస్సేన్, ప్రభుత్వ కాజీ సయ్యద్ హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. ఆ డబ్బా వేసారు. टोकन दिए लाख रुपये टोकन है వాళ్ళకి పుణ్యం దొరుకుతుంది కాబట్టి ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా కాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేన్ గారు ఏదైతే చేశారో అదే విధంగా ప్రతి ఏరియాలో కూడా చేయాలని అందరికీ కోరడం జరుగుతుంది. సయ్యద్ షా బుఖారీ ఆస్థానం వద్ద ఇవాళ చాలామంది మహిళలు, వితంతువులు వీళ్ళందరూ కూడా ఇవాళ సంతోషం వాళ్ళ నవ్వులతో చూస్తూ ఉంటే చాలా బాధలతో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ నవ్వుతూ వెళ్ళారు. రాబోయే రోజుల్లో ఏదైతే కాజీ గారికి 350 ఎకరాలు వారి వంశపారపరంగా వచ్చిందో ఆ స్థలాలలో కనుక కంపల్సరీగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించి ఎక్కడైతే ఆ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాల్లో పరిశ్రమలు కానీ ఏదైనా కానీ అభివృద్ధిగా చేస్తే అది ముస్లిం సమాజానికే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలే కాకుండా పేద పిల్లలకు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు కానివ్వండి, వాళ్ళకి చదువుకుంటానికి కానీ ఏ విధంగా అయినా సరే ఆదుకుంటానికి కాజీ సయ్యద్ హబీబుల్లా హుస్సేన్ గారు వారు వచ్చిన ఆదాయంలో 150% ఖర్చు పెడతానికి, పేదలకు ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి వారు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో నున్నలో కానీ, నెడమూరులో కానీ, గుంటుపల్లిలో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ, తాడిగడపలో కానీ, పోరంకులో కానీ ఉన్న ఆస్తుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఆదాయం వచ్చినట్లు చేస్తే ఆ ఆదాయం ద్వారా పేదలకు చాలా దోహదపడడానికి అవకాశం ఉంది. వారి ద్వారా పేదలకి అన్ని విధాలుగా కూడా ఆదుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కాజీ హబీబుల్లా హుస్సేన్ గారు వారి వంశపరపరంగా ఈ యొక్క సేవలు చేస్తూనే ఉన్నారు. ఇంకా మరింత సేవలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं सैयद हबीबुल्ला हुसैनी, गवर्नमेंट हाजी सरकार मुस्तफ़ानगर, आज कुंडापल्ली में कुछ गरीब गुरबाओं को, बेवाओं को जो है हर साल की तरह मामूल कुछ छोटा सा अनाज तकसीम करते हुए ख़ास तौर पर ये तमाम लोगों को जो है सैनिटाइज़र्स, फेस मास्क और सोशल डिस्टेंसिंग की अहमियत बताते हुए उन लोगों को तकसीम किया गया है। और ईद के मौके पर ख़ास तौर पे आप लोगों को हमारी तरफ से ईद की बहुत बहुत मुबारकबाद। और ईद का भी जो है सो एहतमाम करते हुए गले नहीं मिलना, सोशल डिस्टेंसिंग मेंटेन करना और ये तमाम मास्क और सैनिटाइजर्स यूज़ करते हुए आप लोग ईद मनाइए, अपनी जगह खुश रहिए। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। जरा खड़े हो तुम्हें अपना देख रहे हो उधर नो आसिफ तुला खड़े को अपना देख रहे हो उधर दूर। ఇక కరోనా విపత్కర సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు తమ వంతు చేయూతిచ్చారు. గుంటూరు జిల్లా బాపట్లలోని ఏపీహెచ్ఆర్డీఏ క్వారంటైన్ కేంద్రంలోని కరోనా పీడితులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆ పార్టీ నేత చల్ల రామయ్య ఆధ్వర్యంలో జరిగింది. బాపట్ల తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెన్షన్ డబ్బుతో కరోనా పీడితులకు చేయూత ఇచ్చినందుకు రామయ్యను తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ అభినందించారు. పండ్లు పంపిణీ చేస్తానికి ఈరోజు వచ్చాం. గవర్నర్లైన ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారి చేతుల మేర అవి అందజేస్తాం జరిగింది. అలాగే పెద్దలు గవర్నర్లైన మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు కూడా ఇక్కడ డాక్టర్లు కానివ్వండి, ఇక్కడ ఉన్న పేషెంట్లకి భోజన వసతి కానివ్వండి, అన్నింటికి కూడా ప్రతిష్ట ప్రకారంగా ఇక్కడ అన్ని విధాలుగా సహకరిస్తాం ఎమ్మెల్యే గారు చేస్తున్నందుకు కూడా
మనస్ఫూర్తిగా ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే కమిషనర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఎప్పుడు ఇక్కడున్న పరిస్థితులను గమనిస్తూ ఇక్కడున్న వసతులు అన్ని విధానాలతో డాక్టర్లతో కూడా పేషెంట్లతో కూడా మాట్లాడుకున్న పరిస్థితులను కూడా పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితికి కూడా మనస్ఫూర్తిగా కూడా పరిస్థితులు బాగోపోయినా కూడా మనస్ఫూర్తిగా కూడా కమిషనర్ ఎంఆర్ఓ గారు కూడా ఎంతో వాళ్ళు కృషి చేస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. తప్పకుండా అందరం కూడా ఇప్పుడున్న పరిస్థితులకి కొంచెం దూరం పాటిస్తూ కరోనా పరిస్థితులను కూడా గుర్తించి తప్పకుండా అందరం కూడా మాస్కులు ధరించి బయటకు రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పీడితులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచామన్నారు. కరోనా పీడితులకు వైద్య సేవల విషయంలో ఆలస్యం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కూడా ఈరోజు రేపట్లో తొందరలోనే పూర్తి ప్రయత్నిస్తాం. దీన్ని కూడా 20 బెడ్స్ 30 బెడ్స్ కూడా మార్చమని చెప్పి ఇప్పటికే నేను కలెక్టర్ గారిని అధికారులు కూడా అడగడం జరిగింది. అది కూడా ఒక 2 రోజుల్లో ఇది 30 బెడ్ అవుతుంది. అలాగే ఇక్కడే ఆక్సిజన్ ఫెసిలిటీ ఉండేట్లు చూసే బాధ్యత కూడా తీసుకుంటా ఉన్నాం. ఆక్సిజన్ ఫెసిలిటీతో పాటు ఇంకొక ఇద్దరు డాక్టర్స్ని, ఇంకొక 2-3 నర్సులని, ఎంఎన్ఓని కూడా ఈరోజు రేపట్లో రిక్రూట్ చేసి పెట్టే పరిస్థితి ఈరోజు ఉంది. దీంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ కోరుతా ఉన్నది ఏంటంటే చిలుకూరుపేటకు సంబంధించి డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళని కానీ ఎవరైనా ఐఎంఏ సర్టిఫైడ్ అయ్యి మీరు ఉంటే కనుక తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయితే ఇక్కడ సర్వీస్ చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము మీకు అన్ని అవకాశాలు కల్పిస్తాం. దీనివల్ల మీకు రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ వాటికి కానీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. చిలుకూరుపేట ఉన్న నగరం ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటి, ఇక్కడ టెస్టింగ్కి వచ్చినా కానీ ఇక్కడ వచ్చేవాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఎవరైనా ట్రీట్మెంట్ కోసం వచ్చేవారు కానీ అన్ని సదుపాయాలు కూడా. ఇక కరోనా తీవ్రత నేపథ్యంలో కృష్ణా జిల్లా తిరువూరులోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు తదితర ప్రాంతాల్లో డీఎస్పీ శ్రీనివాసులు పర్యటించారు. పరిస్థితిని పరిశీలించారు. ఆపై సిబ్బందితో సమీక్షించారు. లాక్డౌన్ అమలు తీరును చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ఫ్యూ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు బయటకు రాకూడదన్నారు. ఆయన వెంట సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, ఎస్ఐ సుబ్రహ్మణ్యం, అవినాష్ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్నింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ యొక్క వ్యాపార సంస్థలను వ్యాపారం చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించింది. 12 తర్వాత తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూను వేయడం జరిగింది. కాబట్టి ఈ కర్ఫ్యూ ఆంక్షలను పూర్తిగా అమలుపరిచే దాంట్లో భాగంగా తిరువూరు బార్డర్ చెక్ పోస్టును చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏఎంస్ కానీ అందరూ చక్కగా పనిచేస్తున్నారు. ఇందు మూలంగా నేను ప్రజలను కోరేది ఏమంటే ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప, అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దండి. మీరు చక్కగా మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, శానిటైజర్స్తో హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మనం ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కర్ఫ్యూ నిబంధనలను పెట్టిందో వాటిని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ అధికారులతో సహకరించి ఈ యొక్క కరోనా వ్యాప్తి నివారణలో తమ వంతు భాగస్వామ్యాన్ని పోషించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్నింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ యొక్క వ్యాపార సంస్థలను వ్యాపారం చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించింది. 12 తర్వాత తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూను వేయడం జరిగింది. కాబట్టి ఈ కర్ఫ్యూ ఆంక్షలను పూర్తిగా అమలుపరిచే దాంట్లో భాగంగా తిరువూరు బార్డర్ చెక్ పోస్టును చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏఎంస్ కానీ అందరూ చక్కగా పనిచేస్తున్నారు. ఇందు మూలంగా నేను ప్రజలను కోరేది ఏమంటే ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప, అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావద్దండి. మీరు చక్కగా మాస్క్ ధరించండి, భౌతిక దూరం పాటించండి, శానిటైజర్స్తో హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మనం ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.
అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కర్ఫ్యూ నిబంధనలను ఇక గుంటూరు జిల్లాలోని ఈపూరు ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిని నర్సరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్ను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టిన వారంతా విధుల్లో ఉన్నారా అనే విషయంపై ఆరా తీశారు. ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని ఉన్నాయని అడిగారు. సిలిండర్లకు నగదు చెల్లింపుల వివరాలు తెలుసుకున్నారు. కోవిడ్ వార్డులను పరిశీలించారు. కోవిడ్ పీడితులకు ఆహార సరఫరా తీరు గురించి తెలుసుకున్నారు. ఇక కరోనా వైరస్ బారిన పడి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు కోలుకున్నారు. శ్రీకాకుళంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ఆయనకు క్రిటికల్ ట్రీట్మెంట్ అందించి త్వరగా కోలుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందికి స్పీకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా పీడితులకు వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలకు భరోసా కల్పించాలే తప్ప ఆందోళనకు గురేలా వ్యవహరించకూడదన్నారు. ఇక అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో పరిస్థితి దారుణంగా ఉంది. అవుట్ పేషెంట్ విభాగంలో కరోనా పీడితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రికి వస్తూనే మరికొందరు మరణిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 6 కోవిడ్ బాధితులు చనిపోయారు. దీంతో వారి బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముందుకు పోదు అదేం లేదన్నా. कितना बड़ा गलती करा ला तू मुझे छोड़ जाता ना बात दिया ना छोड़ तक जाना छोड़ तक के
ఏం లేదన్నా कितना बड़ा गलती करा ला तू मैंने छोड़ जाता ना बात दिया ना छोड़ कर जाना छोड़ कर के ఇక తూర్పు గోదావరి జిల్లా మామిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం ఎదురులంక జీఎంసీ బాలయోగి వారధి వద్ద 216 జాతీయ రహదారిపై అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి ఆధ్వర్యంలో మామిడివరం సీఐ ఎం జానకిరాం, ఐపోలవరం ఎస్ఐ కె రామ్ లాక్డౌన్ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప ఏ ఒక్కరూ లాక్డౌన్ ఉల్లంఘించి బయటకు రావద్దని డీఎస్పీ హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రాకూడదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రుయా మరణాలపై ఏపీ సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలన్న సిపిఐ, తప్పును కప్పిపుచ్చుకోవడం తగదన్న నారాయణ. రంజాన్ మాసంలో పేదలకు అండగా ఉండాలన్న సూఫీ గురువు, కొండపల్లిలో 300 మందికి కానుకల పంపిణీ. కరోనా నుంచి కోలుకున్న ఏపీ స్పీకర్ తమ్మినేని, వైద్య సేవలపై సంతృప్తి.
ఈపూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ ఆక్సిజన్ సిలిండర్లపై ఆరా. తిరువూరు చెక్ పోస్ట్ వద్ద పరిస్థితిని పరిశీలించిన డీఎస్పీ. ఆరోగ్య సమస్యలు ఉంటేనే బయటికి రావాలని హితవు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హిత. నమస్కారం.